ప్రతీదీ నా లైఫ్ హాస్టల్‌తోనే ముడిపడి ఉంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి, ఈరోజు వినాయక చవితి అనగానే అందరికంటే ముందుగా బుక్స్ తెచ్చుకొని వరుసలో పెట్టుకొని, పసుపు, కుంకుమ తెచ్చుకొని, దానిలోనే స్వస్తిక్ నామం గుర్తు వేసుకొని, దేవుడా నేను క్లాస్ ఫస్ట్ రావాలని చెప్పి మొక్కుకొని, అందరికంటే మంచిగా హ్మ్. అంటే అందరికంటే గూడా మంచిగా చదవాలి అని చెప్పి మొక్కుకొని, ఇట్లా విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ ఆ హాస్టల్ లైఫే వేరసలు. అయితే ఒక్కటండి, అక్కడ కుడుములైతే దొరికేవి కాదు మాకైతే. ఎప్పుడు సరే వినాయక చవితి వచ్చినా హాలిడేసే వచ్చేవి గాదు. అయితే ఇంకోటి, ఎప్పుడు మా సార్ వాళ్ళు కిచిడీ చేపించి పెట్టేవాళ్ళు స్పెషల్ అక్కడ. ఈరోజే ఫస్ట్ టైము కుడుములు తయారు చేయడం యూట్యూబ్ కోసం కొంచెం పనికొస్తది గదా అనేసి, అదే కొంచెం పిండి మిగిలితే దాంతోనే కొంచెం రవ్వ పాయసం గూడా చేసి పెట్టాననమాట. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. లాస్ట్‌లో మీకు కనిపిస్తది చూడండి. ఫైనల్‌గా అయితే బెల్లం నీళ్ళు అవి పోసేసుకొని మొత్తం కలిపేసుకొని ఉండలుగా చుట్టేసుకొని అలా ఉడికించేసుకోవడమే. అయితే చిన్నప్పటి డేస్ చాలా స్వీట్ మెమోరీస్‌గా ఉంటాయి. అవిసెగడ్డలు దొరికేవి మాకు దిన్నె మీద. పిల్లలందరూ వెళ్లి తెచ్చుకొని ఒకళ్ళనొకళ్ళని కొట్టుకొని రంగులు పూసుకుంటూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశామో.